రాజసీమ ఎంతో అందమైన నగరం. ఎంతో అద్భుతంగా కట్టిన నిర్మాణాలు, మహళ్ళు, అందమైన సరస్సులు, ఇంకా అద్భుతమైన కోట. ఆ అందమైన కోటలో ధర్మేంద్ర మహారాజు తన సింహాసనంలో కూర్చుని ఉంటాడు. మన రాజ్యంలో ఏదో తప్పు జరుగుతుంది. అనుమానాస్పదంగా ఉన్న చావులు ఎవరు చేస్తున్నారు? ఏంటి ఇదంతా? ప్రభు, ఎందుకో ఆందోళన చెందుతున్నారు. అది మీ ముఖంలో తెలుస్తుంది. ఏంటి ప్రభు అది? మంత్రి చాణక్య, నాకు ఈ రాజ్యం నా పూర్వీకుల నుండి నాకు వచ్చింది. అకస్మాత్తుగా జరిగే చావులు ఎలా జరుగుతున్నాయి? ఎందుకు జరుగుతున్నాయి? ఏదో తప్పు జరుగుతుందనిపిస్తుంది. నా మనసెందుకో కీడు శంకిస్తుంది. అదేంటో త్వరగా తెలుసుకోవాలి. నేను కూడా చూశాను ప్రభు. చనిపోయిన ఎవరి మీద ఏ కత్తి కాటు లేవు. ఎలాంటి విష పదార్థాలు స్వీకరించినట్లు లేదు. సహజంగా జరిగిందనుకోవచ్చు కదా. లేదు మంత్రి, నా మనసుకి అనిపిస్తుంది ఇంకేదో ఉంది. మరి ఏం చేద్దాం మహారాజా? రేపు ఉదయాన్నే నేను ఎవరికీ తెలియకుండా బయటికి వెళ్తున్నాను. మీరు చెయ్యాల్సింది నేనొచ్చేంత వరకు నేను కోటలోనే ఉన్నట్టు అందరినీ నమ్మించండి. సరే మహారాజా. అలా చెప్పి కోట యొక్క వసంతవనంలో ఉన్న రాణి అరుణ దగ్గరికి రాజు వస్తాడు. అక్కడ రాణి ఒక నీటి కుంటలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ చిన్నగా నవ్వుకుంటూ చల్లని గాలిని ఆస్వాదిస్తూ ఉండగా, ఏంటి రాణి అరుణ, నీలో నువ్వే ఆలోచిస్తూ సిగ్గుపడుతున్నావు? ఏంటి ప్రభూ, మీ సభ పూర్తయినదా? ఇలా వచ్చారు? అవును, అది సరే. ముందు నువ్వు చెప్పు, దేనికోసం ఆలోచిస్తున్నావు? ఇప్పుడు నాకు 4వ నెల కదా. మనకి పిల్లలు పుట్టాక మీలా ఉంటారా లేక నాలా ఉంటారా అని ఆలోచిస్తున్నాను. హహా, నీలా ఉంటే ఇబ్బందే. ఎందుకంటే వాళ్ళకు రోజూ దిష్టి తీయాలి కదా. అబ్బా ఆపండి. మరి నీ అందం ఎలాంటిది? అంతలోనే రాజు తన నిర్ణయం రాణికి చెప్పాలి అని అనుకుంటాడు. అరుణ, నీకో విషయం చెప్పాలి. చెప్పండి. నేను మన రాజ్యం నుండి బయటికి వెళుతున్నాను. రావడానికి ఒక 3 రోజులు పడుతుంది. ఇలాంటి సమయంలో ఎందుకు? ఏం వద్దు, ఇంకెప్పుడైనా వెళ్ళండి. లేదు, నేను వెళ్ళకపోతే చాలా సమస్యలు వస్తాయి. మన రాజ్యాన్ని, ప్రజలని మనమే చూసుకోవాలి. మీరు నన్ను సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు రాజా. మీరు ఇక్కడ లేనప్పుడు నా మనసు ఎంత కలవరపడుతుందో మీరు ఊహించలేరు. ఎలాంటి పరిస్థితి అయినా సరే మీరు నా దగ్గర ఉంటే చాలని కోరుకుంటున్నాను. కేవలం 3 రోజులు. అలా వెళ్ళి ఇలా వచ్చేస్తా. మీకోసమే నేను వేచి చూస్తూ ఉండాలి. మీరు వెళ్ళిపోతే నేను ఒంటరైపోతాను. నా మనసుకి అసలు ప్రశాంతతే ఉండదు. నాకేం జరగదు. మాట ప్రకారం 3 రోజుల్లో వచ్చేస్తా, సరేనా? సరే, మీరు త్వరగా తిరిగి రండి. లేదంటే నేనే ఈ కోట నుండి అడవిలోకి వచ్చేస్తాను. నేను మాట తప్పను రాణి. నీకోసం త్వరగా తిరిగొస్తాను. నేను కూడా నీ చేతిని పట్టుకోకుండా నిద్రించలేను అని రాజు రాణి ఏకాంతంగా గడిపి మరుసటి రోజు ఉదయం రాజు ఒక ముసుగు వేసుకొని కోటకి వెనక ఉన్న తోట మార్గం ద్వారా ఎవ్వరికీ తెలియకుండా తన గుర్రంతో పాటు ఖడ్గాన్ని కూడా తీసుకొని అడవిలోకి వెళతాడు. కొంత దూరం ప్రయాణించగా అక్కడ రాళ్ల మధ్యలో పెరిగిన ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. రాజు అక్కడికి వెళ్లి ధర్మరాజు ఒక వింత శబ్దం చేస్తాడు. వెంటనే అక్కడికి గౌతముడు వస్తాడు. గౌతమ, నువ్వు మన రాజ్యం వేటగాడుగా ఉన్నప్పటికీ నీ పట్టుత్వం నాకు మరింత ప్రేరణిస్తుంది. మహారాజా, నా ప్రాణం ఉన్నంతవరకు మీకు సేవ చేయడమే నా బాధ్యత, నా వృత్తి. సరే, నువ్వు నాకేమైనా చెప్పాలనుకుంటున్నావా? మహారాజా, ఈ అడవిలో చాలా రహస్యాలు దాగి ఉన్నాయి. వింత శబ్దాలు, ఏవో మార్పులు జరుగుతున్నట్లు అనిపిస్తుంది. మన రాజ్యంలో కూడా ఏదో తప్పు జరుగుతుంది. ఇక్కడ అడవిలో జరుగుతున్న మార్పులకి, రాజ్యంలో జరుగుతున్న తప్పులకి ఏమైనా సంబంధం ఉందంటారా? నువ్వది విన్నావా? చిన్నగా చీకటి పడిన అడవిలో గౌతముడికి దూరం నుండి ఒక మనిషి నీడ కనిపిస్తుంది. రాజా, మీ వెనక కొంచెం దూరంలో ఎవరో. రాజు వెంటనే వెనక్కి తిరిగి చూడగానే ఒక్క క్షణంలో మాయమవుతాడు. వెంటనే అక్కడికి పరిగెడతారు. ఎవరు ఈ వేటగాడు? మనల్ని చూసి ఎందుకు పారిపోతున్నాడు?
రాజా, అతను వేటగాడు అయి ఉండడు. మనం అప్రమత్తంగా ఉండాలి. ఆ ముసుగు వ్యక్తిని చాలాసేపు వెంటాడతారు, కాని తాను ఎక్కడా కనిపించడు. వెంటాడడం ఆపివేసి, చీకటి ఎక్కువ అవుతుంది, మనం ఇక్కడి నుండి వెళ్ళాలి. సరే మహారాజా. అక్కడి నుండి ఆ వెన్నెల చీకటిలో తమ గుర్రాలు తీసుకొని రాజ్యం వైపుకి ఎప్పుడూ వెళ్లే మార్గం కాకుండా కొత్త మార్గం గుండా వెళతారు. వెళ్లే దారిలో, గౌతమా, ఆగు. ఏమైంది రాజా? ఇది చూడడానికి మా పూర్వీకులు చెప్పిన కథలో ఉన్నట్టుగానే ఉంది. గౌతముడు తన సంచిలో నుండి 2 రాళ్లను తీసుకొని మంట వెలిగిస్తాడు. లోపలికి వెళ్లి చూడగా అక్కడ రాజుకి గోడ లోపల డొల్ల శబ్దం వస్తుంది. కొంచెం నెట్టి చూస్తే చిన్న రంధ్రం పడి ఒక ఇనుప పెట్టి కనిపిస్తుంది. రాజు దానిని ఆతృతగా తెరుస్తాడు. అందులో ఒక పత్రం ఉంటుంది. ఇదే ఇదే అవునిదే మా పూర్వీకుల రహస్యాలు దాచే అడవి రహస్యకోట. మహారాజా, ఇక్కడ ఏదో దాడి జరిగినట్టు ఉంది అని ఇద్దరూ అక్కడ నేలమీద ఉన్న మనిషి పుర్రెలు చూస్తారు. ఇందులో ఏం ఉందో వెంటనే చూడాలి అని గౌతమ్ చేతిలో ఉన్న మంట వెలుగులో ఇనుప పెట్టెను తెరిచి చూడటానికి దగ్గరగా రాగా ఒక బల్లెం వాళ్ల మీదకి వస్తుంది. అప్పటికే అప్రమత్తంగా ఉన్న రాజు మరియు గౌతముడు దానిని ఇద్దరూ తప్పించుకొని బల్లెం వచ్చిన వైపు చూస్తారు. అక్కడ యోగినంద మరియు తన అనుచరులు ముగ్గురు ముసుగులో ఉంటారు. ఎవరు మీరు? అది నీకు అనవసరం రాజా. నీ చేతిలో ఉన్న ఆ రహస్యాన్ని ఇచ్చేసి నీ ప్రాణాలు కాపాడుకో. అది నీ చేతికి రావాలి అంటే రాజుగారి ముందు నువ్వు మోకాల మీద కూర్చొని ప్రాధేయపడితే అప్పుడు రాజుగారు ఇవ్వాలా లేదా అని ఆలోచిస్తారు. రాజుగారి కుక్క భలే అరుస్తుంది. ఒక్క నిమిషం ఆగు గౌతమా. ఇది చెప్పు, మా రాజ్యంలో జరుగుతున్న మరణాలకు నువ్వే కదా కారణం? ఆహా, నేను అనుకున్న దానికంటే మీ రాజు తెలివైనవాడే. అడిగిన దానికి సమాధానం చెప్పు. ఎందుకు చేశావు? నా సైనికులను ఎందుకు చంపావు? అవును, నేనే చంపాను. నీ చేతిలో ఉన్న పత్రం నీ కోటలోనే ఉందని చాలాసార్లు కోటలోకి రావడానికి ప్రయత్నించాం. కానీ ప్రతి చోట నీ సైనికులు ఉండటం వలన కొన్నిసార్లు చంపక తప్పలేదు. అయినా నా దారికి ఎవరొడ్డు వచ్చినా మేమదే చేస్తాం. కానీ ఇది ఇక్కడే ఉందని నిన్ను అనుసరించాకే తెలిసింది. చాలా పెద్ద తప్పు చేశావు. నిన్ను అంతం చేసి నా సైనికులకు ఆత్మశాంతి కలిగిస్తాను. రా. అది చూద్దాం, రా. యోగినంద మరియు తన అనుచరులతో రాజు మరియు గౌతముడు యుద్ధం చేస్తారు. ఒక గట్టి యుద్ధం జరుగుతుంది. అప్పుడు గౌతముడికి స్వల్ప గాయాలు అవుతాయి. రాజు మీద చిన్న గాయం కూడా పడకుండా యుద్ధం చేసి విజయం సాధిస్తారు. ఆ శరీరాలను అక్కడ జంతువులకి వదిలేసి తమ గుర్రాలతో రాజ్యం వైపు పయనం సాగిస్తారు. వెళ్లే దారిలో, మహారాజా, అడగొచ్చో లేదో తెలియదు, కానీ అడుగుతున్నా. అడగకూడదు అంటే నన్ను క్షమించండి. ఇంతకీ ఆ పత్రంలో ఏముంది? దీనికోసం నువ్వు అడగడంలో తప్పులేదు గౌతమా. ఇది ఒక గృహకు దారి. ఆ గుహలో చాలా లోపలికి వెళ్తే అక్కడ ఇంకో పత్రం ఉంటుంది. అందులో ఒక మంత్రం ఉంటుంది. మంత్రమా? దేనికోసం అది? ఎప్పుడైనా యుద్ధం జరిగినప్పుడు ఆ మంత్రం ఉచ్చరిస్తే గతంలో జరిగిన యుద్ధాల్లో వీరమరణం పొందిన సైనికులు ఆత్మలు మనతో పాటు యుద్ధాల్లో పాల్గొని మన విజయాన్ని 100% ఇస్తాయి. తర్వాత ఆ ఆత్మలు ఈ నేలను విడిచి స్వర్గాన్ని చేరుకుంటాయి. ఇదంతా నిజమా మహారాజా? అవును, కానీ ఆ గుహకి వెళ్ళటం ప్రాణాలతో చెలగాటమే. మరి మనం ఎప్పుడు వెళ్తాం మహారాజా? త్వరలోనే. ముందు మన రాజ్యానికి వెళదాం అని తమ రాజ్యం ఇప్పుడు క్షేమంగా ఉండబోతుంది అని సంతోషంగా తమ రాజ్యానికి చేరుకుంటారు.